పూర్తిగా బెడిసి కొట్టింది. మీరు గమనించినట్టయితే పూర్తిగా ఆయన ఓపెన్గా 1 మంత్ క్రితమే ఒక మాట అన్నారు, నేను బగలాముఖి ఉపాసన చేసి నా శత్రువుల యొక్క వాక్కుని, నా శత్రువులకు ఉనికిని నేను కట్టడి చేస్తాను, అది నేను చేస్తానే ఉంటాను. ఇప్పుడు ఆయన రీసెంట్గా ఆయన ఒక పోస్ట్ పెట్టారు, అందరినీ కాపాడిన నేనే ఇబ్బందుల్లో పడే పరిస్థితి నాకు క్రియేట్ చేశారని. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? ఎవరు చేశారు? ఆయన శత్రువులు చేశారా? ఆయన ఆయన ఉపాసిస్తున్న మరి దశమహావిద్యలు విద్యలు చేశాయా, లేకపోతే ఏమన్నా క్షుద్ర శక్తులు చేశాయా? మనం ఇప్పుడు ఒకటి గమనించాలండి, ఆయన 2018లో నేను ఎవరితోనైతే ఇబ్బంది పడ్డానో వాళ్ళతోనే పడుతున్నానని చెప్పారు. ఇప్పుడు ఆయన దాని తర్వాత రైజ్ అయ్యి దాని తర్వాత ఈరోజు డౌన్ఫాల్ అయ్యారు. మీరు గమనించినట్టయితే అందులో ఆయన పూర్తిగా ఏదైతే క్షుద్రం అని అంటే బగలాముఖి అమ్మవారిని నేను యూజ్ చేసి ఒక స్థాయికి వచ్చాను, నా శత్రువులు ఇచ్చేస్తున్నానంటే మళ్ళీ ఇప్పుడు ఆయనకి ప్లేస్లో కూర్చున్నటువంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారికి ఆయన డైరెక్ట్గా థ్రెటనింగ్ కూడా ఇచ్చినట్టే. అందులో ఏంటంటే నా విద్యలకు అంత పట్టుంది, నన్ను కష్టాలకు గురి చేసిన వాళ్ళు ఎవరిని నేను వదలని లాస్ట్ టైం ఆయన 3-4 ఇంటర్వ్యూస్లో కూడా ఆయన ఎవరినైనా కష్టాలకు గురి చేయొచ్చు అంటారా? ఆయనకు ఆ చేసే ఇది లేదండి. ఎందుకంటే ఆ చేసే ఇది లేకున్నప్పుడు అమ్మవారి యొక్క టైము అంటే అంటే విపరీత కాలం అంటాం కదా, అది 2019 నుంచి మనం మన నిత్య జీవితంలో చూస్తున్నాం. అలాగే విపరీత ఆరాధన అంటే విపరీత ఉగ్రదేవతలను ఆరాధించే విధానాన్ని పొలిటీషియన్స్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు పాటించడం 2020 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అందులో దాన్ని ఎగ్జాక్ట్ టైంలో ఆయన క్యాచ్ చేసుకొని దానివల్ల విపరీతమైన ధనాన్ని సంపాదించారు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, 2019 ముందు నా దగ్గర ఏమీ లేదు, నేను ఒక జీరో, నాది నార్మల్ ఒక పౌరోహిత్యం పాండిత్యంతో కూడుకున్నటువంటి విద్య. కానీ ఈ మధ్యకాలంలో ఆయన డైరెక్ట్గా ఏమంటున్నారు, నేను పబ్స్ పెట్టాను, నేను చాలామందిని డౌన్ఫాల్ చేశాను, చాలామందికి శత్రువులు నాశనం చేయించాను, చాలామంది యోగాలను ఇచ్చాను, మ్యారేజెస్ బ్రేక్ చేశాను. అంటే అతను కూడా ఒక విపరీతాన్ని మాట్లాడడం మనం చూస్తున్నాం. విపరీతాన్ని నేను పాటిస్తాను, నేను విపరీతమైందే చేస్తానని చెబుతా ఆయన వెంకటేశ్వర స్వామిమూర్తిని పక్కన పెట్టుకొని నోట్ నుంచి వెంకటేశ్వర స్వామిమూర్తిని అతను నిత్య జీవితంలోని దశమహా విద్యల్ని వాడతా ఈ కాలం ఈరోజు ముగియబోతుందని మనం లాస్ట్ టైం నేను చెప్పాను నా ఇంటర్వ్యూలో. దానికి ఎగ్జాక్ట్గా ఇది ఒక ప్రూఫ్. ఎందుకంటే అతను ఈరోజు ఇబ్బంది పడుతుంది కూడా. రవికుమార్ గారు, కలియుగ దైవం వెంకన్న ముందర మద్యం పెట్టడం ఏంటి, ఆ మాంసాన్ని ఖండాలు చేసి పెట్టడం ఏంటి, లిక్కర్ పోయటం ఏంటి నైవేద్యంగా, అవన్నీ పోసి ఆయన పటం దగ్గర ఆ పూజలు చేయించుకునే వాళ్ళకి కాళ్ళు పెట్టడం ఏంటి, ఇది ఈ విపరీతాన్ని దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? ఒకవేళ ఆయన అనుకున్న క్షుద్రశక్తి ఉంటే సాత్విక శక్తి కూడా ఉంటుంది కదా సార్. యాక్చువల్గా మనం ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ అవుతున్నామండి. నేను అకల్టిస్ట్గా మాట్లాడేది ఏంటంటే ప్రతిదానికి కాలంతో ముడిపడి ఉన్న సంబంధం. ఎందుకంటే దేవుడు రైట్, ఐ అండర్స్టాండ్. కాకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర మద్యం పెట్టడం అని ఏ క్షుద్ర పూజల్లోనూ చెప్పరు కదా. ఇప్పుడు అది మహాపాపం అండి. అది ఎప్పుడు టైం పోర్టల్ ప్రకారం మన దగ్గరకు వస్తారు తప్ప. ఇప్పుడు ఆయన పూజించే మహావిద్యల్లో దశమహావిద్యల్లో ఎవరి దగ్గర పెట్టారంటే ఆ రకమైన ఉపాసన ప్రక్రియ ఉంటే వాళ్ళు పెడతారు. దాన్ని ఇప్పుడు కామాఖ్యలో పెడతారు. అది అక్కడ క్షేత్ర సంప్రదాయం. మనం స్థల పురాణం ప్రకారం వాళ్ళు ఏదో చేస్తారు. అక్కడ చేశారు కదా అని మనం అన్ని చోట్ల చేస్తామంటే కుదరదు కదా. ఇప్పుడు మీకు అదే అంటున్నానండి, విపరీత లక్షణాలు కలిగినటువంటి ప్రాక్టీసెస్ మనం చేసినప్పుడు ఇలాంటి ఇంగిత జ్ఞానాన్ని మనం కోల్పోతాం. 2, శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడికి 100వ తప్పు వరకు అవకాశం ఇచ్చినట్టు కాలం ఒక టైం టు రానప్పుడు ఇప్పటివరకు ఎన్ని తప్పులు చేసి ఉంటారు ఈయన? 90 దాటినా? మొన్న రీసెంట్గా ఆయన చెప్తుందే చాలా వరకు ఎక్కువ అయ్యింది. అందరూ మీడియాలోకి ఈ మధ్యన రావడం, మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ 5 సంవత్సరాల్లో ఆయన చాలా వరకు చాలామందిని నాశనం చేశారు, అది ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వబోతుంది అనేది నేను 1000% ఒక అకల్టిస్ట్గా చెప్పగలుగుతాను. ప్లస్ సో ఆయన ఎవరికి ఈవెన్ క్షుద్రశక్తులు కూడా ఎవరి హానికైనా వాటిని ప్రయోగిస్తే తిరిగి ప్రయోగించిన వాళ్ళని అటాక్ చేస్తాయనేది నమ్మచ్చా? అది 100% అండి. అది కర్మ మరి కర్మ బౌన్స్ బ్యాక్. సో అవన్నీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇవాళ ఆయన ఆడుకుంటున్నాయి కదా. మరి ఆయన జనాలను ఎలా ఆడుకుంటాడు? ఇంకా ఇది మొదలండి, ఇంకా ఇది మొదలు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు నాకు తెలిసిన ఇది లార్వా దశ మాత్రం, ఇంకా 3 దశలు ఉన్నాయి. ఇదేంటంటే ఇది మొదలు. దీని తర్వాత జరగబోయే ఏంటంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఆయన మళ్ళీ విపరీతాన్ని ఆస్వాదించి ప్రముఖులకి ఏదైనా చేసేది ఇప్పుడు ఉంటుంది. కానీ ఇది రివర్స్ ఎప్పుడు అవుతుందంటే ఈ 1 yearలో అయిపోతుంది. మీరు అప్పుడే గమనించండి ఇష్యూ ఎలా రైజ్ అయింది. ఎవరి ద్వారా అయితే పేరు ప్రఖ్యాతులు గడించారో వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేయగానే వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోయింది. సేమ్ ఇష్యూ అతను మ్యారేజ్ విషయం పట్టుకొని వచ్చిన ఆయన అదే మ్యారేజ్ పట్టుకొని డౌన్ఫాల్ అయిపోయారు.
ఇప్పుడు సెకండ్ సో ఎక్కడ మొదలెట్టాడో మళ్ళీ అక్కడికే చేరుకున్నాడు ఆల్మోస్ట్. ఇప్పుడు అలాగే అమ్మవారి విషయం కూడా మీరు గమనించినట్టయితే నేను లాస్ట్ టైం కూడా మతాల కోసం ఒక మాట అన్నాను. ఇప్పుడు జరగబోయేది అన్ని మతాలకు టైం అంటే ఇప్పుడు మన మతాన్ని ఎక్కడో చోట దెబ్బతీసే విధానాన్ని మనది ఇదంతా మూఢనమ్మకం అనే విషయాల్ని ఈ మధ్యకాలంలో ఆయన చేసిన ఇష్యూ వల్ల చాలా రకాలైన కామెంట్స్, చాలా రకాలైన వ్యక్తిగత ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో జ్యోతిష్యం అంటే మూఢనమ్మకం అని చెప్పుకొని వస్తున్నారు. కానీ ఇది మూఢ విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి చేసిన వ్యక్తిగత ప్రయోగాన్ని విద్యకు ఆపాదించడం చాలా తప్పు. వేణుస్వామి గారు ఏది చేశారో అది అతని కర్మ అతనే అనుభవించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ మొదలయ్యాడో ఆయన కర్మ ఆయన అనుభవిస్తే మంచిదేనండి. ఆయన కర్మ కారణంగా ఎవరెవరో ఇబ్బందులు పడటం ఏంటి అది నేను అడుగుతున్నాను. చెప్తున్నాను కదండి. ఇప్పుడు జనాలకి నమ్మే ఓపిక లేదు అసలైన విద్యని. ఇప్పుడు వెళ్ళగానే అద్భుతం జరిగిపోద్ది. అతను ఏంటి 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నారు. నా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర. అంటే ఆయనకి చేసిన వాళ్ళు కూడా 10 లక్షలు దేనికి ఇచ్చారంటే నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని ఇచ్చానండి, నాకు పలానా బిజినెస్లో శత్రువుతో ఇదవుతాయి ఇచ్చారు. 1 ఇయర్ 1.5 ఇయర్లో అందరూ సఫరింగ్లో ఉన్నారు. నా దగ్గర చాలామంది నా క్లయింట్స్ ప్రత్యక్షంగా ఉన్నారు కూడా. నేను ఏమంటాను, ఇప్పుడు ఆయన విపరీతాన్ని జనాల మీద రుద్ది విపరీతమైన ఆశతో కలిగి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళకి అతను ఈ రోజుకు రెస్పాండ్ కూడా అవ్వటంలే. అది ప్రాక్టికల్గా అందరూ మన మీడియాలో కూడా మనం చెప్పొచ్చు, చూసాం అది. ఎందుకంటే ఆయన ఫోన్లు ఎత్తకపోవడం అనేది. నేనేమంటున్నానంటే కాలాన్ని జ్యోతిష్యం కాల విద్య అండి. అంటే కాలాన్ని ముందు అర్థం చేసుకోవాలి. కాలం నుంచి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి యొక్క సమస్యలను పరిష్కరించాలి. కానీ ఆయన జాతకంలో మీరు గమనిస్తే వాళ్ళ వైఫ్ మాట్లాడాక కాంట్రవర్సీ పెరిగిపోయింది. ఆయన మాట్లాడినంత వరకు కాంట్రవర్సీ ఎప్పుడూ కూడా ఒక చోటకు వచ్చి ఆగడం అనేది జరిగేది. ఫస్ట్ టైం ఇన్నాళ్ళలో వాళ్ళ వైఫ్ ఫస్ట్ టైం ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన విద్య కోసం మాట్లాడగానే ఇట్స్ బికమ్ ఏ కాంట్రవర్సీ. అంటే మీరు ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా అన్నాను, జ్యోతిష్యం అనేది కుటుంబాన్ని చూసి నిర్ణయించాలి. రాజయోగాల్ని ఒక వ్యక్తిగత జాతకాన్ని తీసుకొని చెప్తే టైం వరకే చెప్పాలి. అందులో కాలాన్ని చూడకుండా కూడా శక్తుల్ని కానివ్వండి, ఉపాసనలు కానివ్వండి చేయకూడదు. వెంకటేశ్వర స్వామి టైము రాబోతుంది అంటే విపరీత విద్యలు తగ్గుతాయి. ఇప్పుడు ఆయన చేసిన స్వామి ఆయన్ని శిక్షిస్తున్నాడని నేను అంటాను. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి ఉపాసకులే అయి ఉండి మధ్యలో అమ్మవారిని పట్టుకున్నారు. తర్వాత మీరు ఇప్పుడు గమనించినట్టయితే అమ్మవారి విషయంలో మనం ఆయన ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. కామాఖ్య అమ్మవారికి తానే ప్రచారం కల్పించానని, తన వల్లే ఆవిడకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తిపోతున్నారని, ఆవిడ దగ్గర యజ్ఞాలు యాగాలు హోమాలు చేయాలంటే తనను మాత్రమే సంప్రదించాలని, తాను మాత్రమే చేయగలనని, ఇదంతా అంటే ఆయన మార్కెటింగ్ బాగా చేసుకుంటూ రావటం వల్ల సరే ఆయనకంటూ క్లయింట్స్ పెరిగారు, డబ్బులు వచ్చి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే కామాఖ్య మీద విపరీతమైన విష ప్రచారం జరిగినట్టేగా. ఇప్పుడు మీకు ఇందులో ఒక చిన్న రహస్యం చెప్తాను. 2019-18లో ఆయన ఫోటోమార్ఫింగ్ ఒకటి చేశారు. మీకు ఆ ఇష్యూ ఐడియా ఉండే ఉంటుంది. అది అతని జీవితంలో వచ్చినటువంటి పెద్ద అబ్స్ట్రకల్. నేషనల్ మీడియా వరకు అది వెళ్ళడం. దాని తర్వాత ఆయన వీటి బాధల నుంచి ఎలా బయటపడాలని చెప్పి కొందరు తాంత్రికులను కలిసి ఈ కామాఖ్యాదేవి ఉపాసనలో ఆయన అంటే పట్టు అనేది అక్కడ సంపాదించుకున్నారు. అక్కడ నుంచి ఆయన ఆ ప్రాక్టీసెస్ నుంచి ఎప్పుడైతే బయటపడ్డారో ఇంకా తిరుగులేని విధంగా ఆయన మాట తీరు అన్నీ మారాయి. ఎందుకు అంటే విపరీతం ఉంది ఆయన జాతకంలో. అందుకే విపరీతాన్ని పట్టుకొని వెళ్ళారు. కానీ విపరీతం అనేది కొంతకాలమే ఉంటుంది. మనం అనుకున్నాం లాస్ట్ టైం అకల్టిస్ట్స్ అనేవాళ్ళు కూడా ప్రాక్టీషనర్స్ ఎక్కడ ఉంటారు, అడవిల్లో, ఐసోలేషన్లో, లేకపోతే ఏంటంటే విపరీతమైన స్థానాల్లో ఉంటారు. అంటే ఈయనకి అలాంటి పరిస్థితి ఇప్పుడు పట్టబోతుంది. అంటే ఇప్పుడు ఆయన హైడౌట్ అయిపోవడం కూడా దానికి ఒక విధానం అని చెప్పొచ్చు. నాకైతే జ్యోతిష్యం నుంచి ఆయన ఇప్పుడు కొద్దిగా తగ్గి వెనక్కి వెళ్ళాల్సిన సమయం అయితే ఆయన జీవితంలో వచ్చింది. ఇది ప్రాక్టికల్గా మనం ఇంకోటి చెప్పాలని నేను అన్నాను కదా, మొదటిది 2, 3 ఈ 3 సంఘటనలు ఈయన ఆల్మోస్ట్ ఈ విద్యను వదిలేసి అంటే వృత్తి మారే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన జాతకాన్ని చాలా మంది స్టడీ చేస్తున్నారు. ఎంతవరకు వృత్తి మారిపోవటం అంటే ఆయన ఏమైనా పాలిటిక్స్లోకి వస్తాడా? ఆయన పాలిటిక్స్లో కంపల్సరీ వస్తారండి. ఆయన వ్యూహం ఏ పార్టీ నుంచి కాంటెస్ట్ చేశారు? ఆయన వైఎస్ఆర్సీపీకే ఫేవరబుల్ ఉన్న వ్యక్తి అని మనం ఆల్రెడీ ఆయన నోట్ నుంచి విన్నాం. నాకు తెలిసి అందులోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆయనేమో చూడబోతే హిందూ మతంలో మీరు చెప్పే దశమహా విద్యల ప్రాక్టీసు అవతలేమో వైఎస్ఆర్సీపీ అధినేత క్రైస్తవుడు. మరి ఎట్లా పొంతన కుదురుతుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ పవర్ హంగరే తప్ప ఇక్కడ ఇది లేదు కదండి. ఆయనకి రవి మార్దే స్టార్ట్ అయిందని చెప్పాడు. రవి మకరంలో ఉన్నాడు. రవి మకరంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఏదో ఒక పని చేసుకోవాలి, లేదా ప్రభుత్వంతో చేయాలి. ఎందుకంటే శనింట్లో ఎప్పుడు రవి కూడా పితృకర్మల్ని ముందుకు తీసుకొస్తాడు. అంటే ఇతను పితృకర్మలు ఏమున్నాయి అవి చేయాలి, లేకపోతే రాజకీయంలోకి రావాలి. ఎందుకంటే దశమ స్థానం కాబట్టి.
ఈయన జీవితంలో నాకు తెలిసినంత వరకు ఈ 6 ఏళ్ళు ప్రాబ్లమేటిక్ పీరియడ్ అండి. అందులో ఈయన ఏదైనా ప్రభుత్వం నుంచి దొరికితే, అంటే ఈ ఎలక్షన్ ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి ఏదైనా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఈయన రెడీ అవుతాడు కన్ఫామ్గా. అందులో ఈయనకి జ్యోతిష్యం మీద పట్టు తగ్గే కాలం